స్థానిక సమరం ఊరిస్తోంది. బైపోల్స్ రాబోతున్నాయన్న అంచనాలు ఆశలు రేకెత్తిస్తున్నాయి. సరిగ్గా ఇదే టైంలో బీఆర్ఎస్లోకి వలసల జోరు కొనసాగుతోంది. గ్రామస్థాయి, మండల స్థాయి మొదలు నియోజకవర్గ స్థాయి లీడర్ల వరకు ఏ పార్టీ నుంచి ఎవరు వచ్చినా గులాబీ కండువా కప్పేస్తున్నారు. లోకల్ బాడీ పోల్స్ లోపు నియోజకవర్గాల వారీగా పెద్ద ఎత్తున చేరికలు ఉండాలని అధిష్టానం ఆదేశించడంతో కాంగ్రెస్, బీజేపీ పార్టీలోని అసంతృప్త నేతలను పార్టీలోకి చేర్చుకునే పనిలో ఉన్నారట బీఆర్ఎస్ నేతలు. బీఆర్ఎస్లో వరుస చేరికలు, నియోజకవర్గాల వారీగా జాయినింగ్స్ పై ఫోకస్, గ్రామాలు, మండలాల్లో పార్టీని పటిష్టం చేసే స్కెచ్, స్థానిక ఎన్నికల్లో సత్తా చాటేందుకు బీఆర్ఎస్ ప్లాన్, ఉప ఎన్నికలు వస్తాయన్న అంచనాతో చేరికల జోరు. స్థానిక సంస్థల ఎన్నికలకు బీఆర్ఎస్ సన్నాహాలు చేస్తోంది. ఓవైపు లోకల్ బాడీ పోల్స్ పై కసరత్తు చేస్తూనే మరోవైపు ఆ 10 సీట్లకు బైపోల్స్ రావచ్చన్న అంచనాతో ఉంది. దీంతో ఇదే సరైన సమయమంటూ కాంగ్రెస్, బీజేపీలోని అసంతృప్త నేతలను కారు ఎక్కిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను గెలవాలని టార్గెట్ గా పెట్టుకున్న గులాబీ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా గ్రౌండ్ వర్క్ చేస్తోంది. పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, ముఖ్య నేతలతో వరుసగా సమావేశమవుతోన్న కేటీఆర్ రాజకీయ పరిణామాలతో పాటు లోకల్ బాడీ పోల్స్ పై సీరియస్ గా చర్చిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇతర పార్టీల్లో నుంచి నాయకులు, కార్యకర్తల చేరికలపై కేటీఆర్ దృష్టి సారించినట్టు తెలుస్తోంది. లోకల్ బాడీ పోల్స్ అంటే సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు. ఆ ఎలక్షన్స్ లో ఎక్కువ స్థానాలను గెలవాలంటే గ్రామస్థాయిలో పార్టీ బలంగా ఉండాలని భావిస్తున్న బీఆర్ఎస్ ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున చేరికలను ప్రోత్సహిస్తోంది గులాబీ పార్టీ. పెద్ద లీడర్లే కాకుండా మండల, గ్రామస్థాయి నేతనైనా పర్వాలేదుగాని ప్రతి నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా చేరికలు ఉండేలా ప్లాన్ చేస్తోంది. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలకు, ఇన్ఛార్జీలకు టార్గెట్లిచ్చి మరీ చేరికల జోరు పెంచిందన్న టాక్ వినిపిస్తోంది. వారంలో కనీసం 2-3 నియోజకవర్గాల నుంచి చేరికల కార్యక్రమాలు ఉండేలా పక్కా ప్రణాళికతో ముందుకెళుతోంది గులాబీ పార్టీ. ఈ కసరత్తులో భాగంగా బీఆర్ఎస్ ముఖ్య నేతలంతా ఇప్పుడు జాయినింగ్స్ పై సీరియస్ గానే కసరత్తు చేస్తున్నారట. ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్ లో చేరుతున్న వారిని చాలా జాగ్రత్తగా డీల్ చేస్తున్నారు గులాబీ నేతలు. పెద్ద లీడర్లతో పాటు గ్రామ, మండల స్థాయిలో చిన్నా చితక నేతలు, కార్యకర్తలు పార్టీలో చేరుతున్న నియోజకవర్గాల్లో కాకుండా నేరుగా బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ కు తీసుకొచ్చి పార్టీలో చేర్చుకుంటున్నారు. అంతేకాకుండా ఇలాంటి చేరికల కార్యక్రమానికి స్వయంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతున్నారు. ఎంతమంది పార్టీలో చేరినా చాలా ఓపిగ్గా వారందరికీ కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇదంతా బీఆర్ఎస్ పార్టీలో కొత్త ఉత్సాహానికి కారణమవుతోంది. సమయాన్ని బట్టి కేటీఆర్ చేరికల కార్యక్రమానికి టైం ఇస్తుండటంతో చాలా నియోజకవర్గాల నుంచి చేరికలు క్యూలో ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ చేరికలు బీఆర్ఎస్ పార్టీని స్థానిక సంస్థల ఎన్నికల నుంచి ఎంతవరకు గట్టెక్కిస్తాయో చూడాలి మరి.